హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మన శ్రీశైలం యాత్ర స్టార్ట్ అయింది. అన్ని సర్వం సిద్ధమైంది. ఇప్పుడు టైం ఉదయం 4 అయింది. మనం వెంటనే బయలుదేరి మనకింద లేటు వెంటనే బయలుదేరి మన యాత్ర స్టార్ట్ చేస్తే 9:30, 10 కల్లా ఉంటాం అనుకుంటున్నాను. ఓం నమ శివాయ్. ఇది మన లగేజ్ అంతా రెడీ. ఓకే, స్టార్ట్. ఉదయాన్నే కాలభైరవ దర్శనం. కాలభైరవుడు ఎదురొచ్చి మన సాగనింపాడు. ఓం నమ శివాయ్. పెట్రోల్ ఫిల్ చేసుకున్నామండి ఇక్కడ. ఇక మనం శ్రీశైలం వెళ్ళే వరకు పెట్రోల్ గురించి చూడవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉంది వాతావరణం, ప్లెజెంట్ వెదర్. చూడండి హైటెక్ సిటీ హంగులు ఎలా ఉన్నాయో ఉదయం 4 గంటలకి. ఈ వాతావరణం మనం ఎప్పుడు చూడలేము హైటెక్ సిటీలో. ఈ వాతావరణం ఇంత ప్లెజెంట్గా, ఇంత ఖాళీగా రోడ్లని మనం ఎప్పటికీ చూడలేము. ఓన్లీ ఉదయాన్నే. ఇప్పుడే తెల్లవారుతుంది, లైటింగ్ జస్ట్ వస్తుంది. కందుకూరు వచ్చేసాం. సుమారుగా ఒక 60 కిలోమీటర్ జర్నీ కంప్లీట్ అయింది. ఈ గ్యాడ్జెట్ చూడండి, థ్రోటల్ సపోర్ట్. ఇది జస్ట్ 150 రూపీస్. లాంగ్ రైడ్లో చాలా ఉపయోగపడుతుంది మనకి. రైడర్స్ అందరూ గుర్తుపెట్టుకోండి, బైక్ రైడ్ చేసేవాళ్ళు. బట్ సిటీలో మాత్రం వద్దు. యా, హ్యాపీ జర్నీ. అచ్చంపేట దగ్గరకు సుమారుగా దగ్గరికి వచ్చేసాం. శ్రీశైలం ఏరియా స్టార్ట్. నా లైఫ్లో ఇది ఫస్ట్ రైడ్ అండి. శ్రీశైలం కానీ ఏది కానీ లాంగ్ రైడ్ ఒక రైడర్గా ఇది నా ఫస్ట్ రైడ్. నెక్స్ట్ BMW ప్లాన్ చేస్తున్నాను, ఏదర్ యూజ్డ్ ఆర్ బ్రాండ్ 1. దాంతో హోల్ కంట్రీ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, తిరగాలి, చూడాలి. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. వాట్ ఏ వెదర్, ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. డ్యామ్ పరిసరాంతాలకు వచ్చాం. ఇదంతా కూడా నేను ఫైల్ వీడియో అండి. ఇదంతా ఇంతకుముందు నేను లాస్ట్ టైం విన్నట్టు చూశాను. ఒకసారి మీకు చూపిస్తే బాగుంటుందని ఇక్కడ అప్లోడ్ చేశాను. బట్ ఇది ఇప్పుడు తీసింది కాదు, ఇది సీజన్ కాదు. 2 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. చూడండి అంత. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది నిజంగా. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వీరుంటే తప్పనిసరిగా అందరూ వెళ్ళి చూడండి. ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. చూడండి, పాల నురుగు లాంటి వాటర్. నిజంగా ఇది ఎంత ఖర్చు పెట్టినా కూడా దొరకనటువంటి సన్నివేశం ఇది. చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. గేట్స్ ఓపెన్ చేసిన మాత్రం వర్షాకాలంలో తప్పనిసరిగా చూడండి. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వర్షం వచ్చినట్టుగా చిన్న చిన్న తుంపర అలా మీద పడుతుంటే చల్లగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఏరియా అంతా కూడా. అది చూడండి ఎంత పాల నురుగులో ఎలా ప్రవహిస్తుంది అంతా. నిజంగా అక్కడ ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ బ్రిడ్జ్ దాటితే ఇంక మనం శ్రీశైలం పరిసర అందరూ హాయ్ సౌండ్, బాయ్ బాయ్. అవి వెళ్ళిపోవచ్చండి. బాయ్. ఓకే, సీ. ఇదంతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ చేస్తుంది కదా, వాళ్ళ యొక్క టవర్స్ అవన్నీ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళది.
డ్యామ్ అటుపక్క నుంచి ఇటుపక్క వచ్చాం. ఇంకా కార్లో కాకుండా బైక్లో వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. మనం ఆ ప్రకృతిలో కలిసిపోయినట్టు ఉంటుంది మన ఫీలింగ్. అంత ప్లెజెంట్గా ఉంటుంది. అంటే కార్లో క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ మనకు ఆ ఫీల్ రాదండి. మీరు ఎంతైనా చెప్పండి. నేను ఎంతో కోరిక ఎప్పటి నుంచి అనుకుంటున్నప్పుడు సాధ్యమైంది అనుకోండి. బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, వెరీ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అందులో ఉదయాన్నే చల్లటి గాలి, అలాగని సరిపెట్టేస్తుందని కాదు కానీ వెరీ ప్లెజెంట్గా ఉంది. శ్రీశైలం అంతా మనలోనే ముడుచుకున్నట్టు, మనం శ్రీశైలం కలిసిపోయినట్టు అంత ఫీలింగ్ వస్తుంది. ఇక్కడి నుంచి కుడి చేతి పక్క వెళ్తే శ్రీశైలం, ఎడమ చేతి పక్క వెళ్తే కనుక మనకి శిఖర దర్శనం, తర్వాత ఇష్టకామేశ్వరం వారి యాత్రకి వెళ్ళడానికి టికెట్లు ఇచ్చేది కూడా శిఖర దర్శనం దగ్గర ఎడమ చేతి వైపు వెళ్ళాలి. ఇప్పుడు మనం శ్రీశైలం వెళ్తున్నాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే శ్రీశైలం, సాక్షి గణపతి, శ్రీశైలం, లెఫ్ట్కి వెళ్తే హటకేశ్వరం, కుడి చేతి పక్కనే మనకి పాలధార, పంచదార ఉంటుంది. శ్రీ శారద చంద్రమౌళీశ్వర ఆలయం. శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య ఇక్కడే కూర్చొని తపస్సు చేసి ఆయన ఒక గ్రంథం రచించారు. ఆ ప్లేసు ఇక్కడ తపస్సు చేసుకుని గ్రంథం రచించారు. ఇది పాలధార, పంచధార. పాలధార పంచదార కాదండి, చాలామంది అంటుంటారు. పాలధార అంటే శివుని నుదుటిపైన జాలువారే ధార అని అర్థం. సో మనం ఇప్పుడు హటకేశ్వరం వచ్చేసామండి. ఇది సంతాన ఫల వృక్షం. ఇదంతా హటకేశ్వర పరిసర ప్రాంతాలన్నీ ఎలా ఉంటాయన్నమాట. ఇది ప్రధాన ఆలయం హటకేశ్వరంలో. ఇక్కడే శివుడు ప్రత్యక్షమైన స్థలం అన్నమాట ఇది. ఓం నమ శివాయ. అందరు దర్శనం చేసుకోండి. శిఖర దర్శనం. ఆంజనేయ స్వామి వచ్చాడు. శ్రీ లలితాదేవి పీఠం అనమాట అండి ఇది. శ్రీ 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 లలితాంబాశ్రమం హటకేశ్వరం, తాళగ్రామ గంగాభిషేకం. ఇది లలితాదేవి పీఠం ఆలయం అనమాట. లోపల లలితాదేవి అమ్మవారు ఉన్నారు. మనం అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. హటకేశ్వరం, దీన్నే అటకేశ్వరం అని కూడా అంటారు. శివభక్తుడైన కేశప్ప శ్రీశైల ప్రథమ అన్నదాతకు శివుడు ఒక కుండ పెంకులో బంగారు లింగ రూపంలో దర్శనమిచ్చిన స్థలం హటకేశ్వరం. సో అందుకు ఈ ప్లేస్కి హటకేశ్వరం అనే పేరు వచ్చింది. కేశప్ప మహాశివభక్తుడు. ఆయన శ్రీశైలం వచ్చే ప్రతి యాత్రికులకు కూడా అన్నదానం చేసి చాలా సహాయం చేస్తుండేవాడు. సో దీనికి చాలా మంచి పేరు వచ్చి 10 మంది చెప్పుకోసాగారు అనమాట. దీంతో అసూయపడలేని కొంతమంది ఈయనని ఏదో విధంగా బాధ పెట్టాలనే ఉద్దేశంతో ఈయన పని మీద బయటకు వెళ్ళినప్పుడు కష్టపడి సంవత్సరాల తరబడి చేసుకున్న కుండలన్నీ పగలగొట్టి ఆయన ఆస్తి అంతా పాడు చేస్తారు. ఆయన ఇల్లు అంతా పాడు చేసి పెడతారు అనమాట. ఆయన పని అయిన తర్వాత ఇంటికి వస్తే అక్కడ పగిలిపోయిన కుండలన్నీ చూసి ఆయన చాలా విషాదంతో ఉంటాడు. దాంతో శివుడు ఆ పగిలిన కొండ బెంగులోంచి ప్రత్యక్షమై బంగారు లింగ రూపంలో, కేశప్ప నువ్వేం బాధపడకు, నీ వంటింట్లో ఏముందో చూడు, బాధపడకని చెప్తే వెంటనే ఆయన వెళ్ళి చూడగా అక్కడ షడ్రసోపేదైన వంటలన్నీ వండేసి ఉంటాయన్నమాట. ఆ వంటలన్నీ భక్తులందరికీ పంచిపెట్టి ఈయన కూడా తీసుకుంటాడు అనమాట. సో అందుకు ఈ ప్లేస్కి కొండ పెంకులను దర్శించాడు కాబట్టి హటకేశ్వరం ఈ పేరుని వచ్చిందనమాట. ఓం నమ శివాయ.
సాక్షి గణపతి దేవాలయానికి వచ్చేసామండి. గణాధిపతిని దర్శనం చేసుకొని ముందుకెళ్తే శ్రీశైలం అనమాట. ఇదే మన సాక్షి గణపతి స్వామివారి దేవాలయం. ఓం గం గణపతే నమః. ఈ మండపం ఈ విధంగా ఉందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. అదిగోండి విగ్రహం గణేశుడు.